సహవాసం చేసేటప్పుడు చూసుకో, నీ సహవాసాలు ఎవరితో ఉన్నాయో చూసుకో. ఆత్మీయులతో ఉన్నాయా? భక్తి జీవితానికి నిన్ను పురికొల్పే వాళ్ళతో ఉన్నాయా? ప్రార్థనకు నిన్ను పురికొల్పే వాళ్ళతో ఉన్నాయా? మంచికి ప్రోత్సహించే వాళ్ళతో ఉన్నాయా? చూసుకొని వాళ్ళతో సహవాసం చేయాలి. కొంతమంది సహవాసము కాని వారితో సహవాసం చేస్తారు. అంటే లోక సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి, లోకములో ఉన్న వాటి కొరకే పాకులాడేటువంటి వారి కొరకే వారితో సహవాసం చేయడానికి ఎక్కువ ఇష్టపడతా ఉంటారు. కానీ దేవుని బిడ్డల సహవాసం అయితే మొదట దేవునితోనూ, రెండోది పరిశుద్ధులతోనూ ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే మనం ప్రత్యేకించబడ్డాం. మన జీవితాలు ప్రత్యేకమైన రీతిగా ఉండాలి. అందరితో కలిసి కలగా పొలగంగా ఉండకూడదు. మన జీవితాలు ప్రత్యేకించబడినటువంటి జీవితాలుగానే ఉండాలి. గడిచిన దినాలు చాలు. బైబిల్లో అంటాడు, గతించినటువంటి దినాలు చాలుగా. ఒకప్పుడు జీవించావు, ఎలా పడితే అలా జీవించావు, ఎలా పడితే అలా మాట్లాడావు, ఎలా పడితే అలా ప్రవర్తించావు, సరదాలు, చతుర్లు ఒకప్పుడు. కానీ ఇప్పుడు క్రీస్తు యేసునందు నూతన సృష్టి, పాతవి గతించిన, ఇదిగో సమస్తము క్రొత్తవాయను. మన జీవితాలు క్రొత్తగా ఉండాలి, నూతనత్వాన్ని ధరించుకోవాలి.